కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామమున వందనము తెలియజేస్తున్నామని, దేవుని మహాప్రేమను బట్టి మరొక దినమున దేవుని గ్రంథాన్ని ధ్యానించే అవకాశము మనకు దొరికింది. ఈ దినమున మనం నేర్చుకొనబోయే గ్రంథము ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండం రెండవసారి ఉపదేశం. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీల యొక్క కొత్త తరానికి మరలా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని తిరిగి చెబుతూ ఉన్నాడు, కొత్త తరానికి నేర్పిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం చదువుతున్నప్పుడంతా మనము నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండంలో ఏవైతే నేర్చుకున్నామో అవి మరలా మనము చదువుతామన్నమాట. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం పేరులోనే ఉంది రెండవసారి ఉపదేశము అని. ఇంగ్లీష్లో డిటరానమీ అంటారు. డిటరానమీ రెండవసారి ఉపదేశము. మోయాబు మైదానంలో ఇశ్రాయేలుల కొత్త తరము నిలిచి ఉంది. కనాను చేరుకోవడానికి కనీసము ఒక 2 నెలలు కాలం ఉంది. పక్కనే ఉంది కనాను దేశం. యోర్దాను నది దాటితే కనాను దేశం. యోర్దాను నది యువతలో ఉన్నారు మోయాబు మైదానంలో మోషే వాళ్ళు ఉన్నారు. మోషే కొత్త తరం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. పాత తరం అంతా గతించిపోయింది. పాత తరంలో దేవునికి అవిధేయత వలన, అవిశ్వాసం వలన, వారి హృదయ కాఠినత్వాన్ని బట్టి అరణ్యంలో రాలిపోయారు. కొత్త తరం వచ్చింది. కొత్త తరానికి కొత్త ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు దేవుడు, కానీ పాత ధర్మశాస్త్రాన్నే, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మరలా మోషే ద్వారా రిపీట్ చేశాడు అన్నమాట, మరలా తెలియజేశాడు. మోషే వృద్ధాప్యానికి వచ్చాడు. చివరి 2 నెలల ఆయుష్ ఉంది మోషేకి. ద్వితీయోపదేశ కాండాన్ని రాసే సమయంలో 2 నెలల ఆయుషే ఉంది. అప్పటికే 120 సంవత్సరాల వయసు వచ్చింది మోషేకి. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, దేవుని కార్యక్రమాలు జరిగించాడు. మోషే యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు సులభంగా. 3 భాగాలు. మొదటి భాగము మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో పెరిగిన అనుభవం కలిగిన వాడు మోషే. 40 సంవత్సరాలు ఐగుప్తు ఇంటిలో పెరిగినవాడు, సుఖభోగములు అనుభవించినవాడు. ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ దేవుడు మోషేని అద్భుతంగా కాపాడి ఆయనను ఫరో ఇంటిలో పెరిగేటట్టు పరిస్థితులను ఏర్పాటు చేశాడు దేవుడు. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇశ్రాయేలీలు కన్నబిడ్డని కాపాడుకోలేని పరిస్థితి అది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం ఈ విషయాలు. నిర్గమకాండము మోషే యొక్క పుట్టుక. మొదటి అధ్యాయంలో పరిస్థితులు ఎలాగున్నాయి మోషే పుట్టే సమయానికి. నిర్గమకాండం 1వ అధ్యాయం. ఫరో ఇశ్రాయేలీయుల్ని, యోసేపుని ఎరుగని ఫరో ఇతను ఇశ్రాయేలీయుల్ని హింసిస్తున్నాడు.
10వ వచనం చదువుతాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో వారు ఇశ్రాయేలీలు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతము రండి, లేని ఎడల యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారాలని అధికముగా చేశాడు. వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిది. చాలు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఫరో చక్రవర్తి ఇశ్రాయేలీలకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మోషే పుట్టాడు. మోషే పుట్టే సమయానికి ఫరో చక్రవర్తి ఇశ్రాయేల్ మీద విరోధంగా తిరిగాడు. పుట్టిన మగబిడ్డలందరినీ పుట్టుకలోనే చంపేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు ఫరో. చదువుతో రాయబడింది 15వ వచనంలో, నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు అది హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతికినేడని వారితో చెప్పాను. కన్న మగబిడ్డలని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేల్ జనాంగం, ఆ కాలంలో పుట్టినవాడు మోషే. దేవుడు ఏం చేశాడంటే ఫరో చక్రవర్తి యొక్క ఖడ్గానికి మోషే బలి కాపోకుండా మోషేని కాపాడి ఆ పసికందుని తీసుకెళ్ళి ఫరో ఇంటిలో పెంచాడు దేవుడు. ఏ ఫరో అయితే దేవుని ప్రజల్ని బాధించాలని ఆలోచన చేస్తున్నాడో ఆ ఫరో ఇంటిలోనే మోషేని పెంచినవాడు దేవుడు. దేవుని కరుణాహస్తము తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద ఉంది. వారిని ఐగుప్తులో నుంచి విడిపించడానికి వారి నాయకుడిని పుట్టించాడు మోషేని. మోషే యొక్క పుట్టుకలో దేవుని యొక్క హస్తము ఉంది. అద్భుతంగా అతన్ని కాపాడి ఫరో ఇంటిలో పెంచాడు దేవుడు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఫరో చక్రవర్తి ఇంటిలో మోషే సుఖభోగములు అనుభవించిన వాడు. అయితే తాను చిన్నప్పుడే పాలు కుడిచేటప్పుడే తన తల్లి యొక్క ఒడిలో పెరిగినవాడు మోషే. తల్లి చెప్పేది ముందుగానే, పాలు పట్టించేటప్పుడే తల్లి చెప్పేది, నాయన నువ్వు ఇశ్రాయేలీడివి. ఫరో చక్రవర్తిలో ఉన్నప్పటికీ నువ్వు ఇశ్రాయేలీడివే అని చెప్పేది. బాల్యంలోనే పసికందులోనే ఉన్నప్పుడే, పాలు విడిచే బిడ్డ 2 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే తల్లి నూరు పోసేది, నువ్వు ఇశ్రాయేలీడివి అని. 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మోషే తాను ఇశ్రాయేలీల జాతి సంబంధి అయిన వాడు అని గుర్తించాడు. చదువుతాం, ఇలా రాయబడింది. అపోస్తల కార్యములు, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మోషే యొక్క తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వారై దేవుని మీద ఆధారపడి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
23వ వచనంలో ఈ మాట రాయబడింది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండగా చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడకోకుండా 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. తల్లి పాలు ఇచ్చేటప్పుడే బిడ్డకి చెప్పింది, నాయన నువ్వు ఇశ్రాయేలీయుడివి అని. 3 నెలల ప్రాయం బిడ్డకి, మోషేకి. ఆ వయసులో తల్లి చెప్పిన మాటలు హృదయంలో లిఖింపబడ్డాయి. చిన్న వయసులో పిల్లలకి ఏం తెలుస్తుంది అంటాం మనమైతే. పిల్లోడు కదా వాడికి ఏం తెలుస్తుంది అంటాం. గుర్తుపెట్టుకో, పిల్లవాడి హృదయము తెల్ల పేపర్ లాంటిది. నువ్వు చిన్నప్పుడు ఏం చెబుతావో అది వాళ్ళ హృదయాల్లో లిఖింపబడతాయి. ఆ రోజున మోషేని దేవుడు అద్భుతంగా కాపాడి ఫరో ఇంటిలో పెంచాడు. పెంచిన తర్వాత 40 సంవత్సరాల వయసు వచ్చింది మోషేకి. ఆ 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తాను ఇశ్రాయేలీయుడు కాదు, ఐగుప్తీయుడు కాదు, ఇశ్రాయేలీయుడు అని గుర్తించాడు మోషే గుర్తించాడు. బుద్ధి వచ్చింది. 40 సంవత్సరాలకే ఆయన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే మోషే ఎదుట 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, ఫరో చక్రవర్తి యొక్క కుమార్తె, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిస్తే సింహాసనం వస్తుంది. కుమార్తె యొక్క కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని ఒప్పుకోవాలా. ఒకటి. 2, ఇశ్రాయేలీయుడు అయితే శ్రమలు ఉంటాయి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఒప్పుకుంటే సుఖభోగాలు ఉంటాయి. సింహాసనము, అధికారము, పెత్తనము ఉంటాయి. మోషే ఏం చేశాడంటే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అని చెప్పలేదు. నేను ఇశ్రాయేలీయుడిని. తన ఎదుట ఒక పక్క సింహాసనం ఉంది, మరొక పక్క శ్రమలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు సంబంధించిన శ్రమలు ఉన్నాయి. 2 కళ్ళెదుట పెట్టుకున్నాడు. ఏం కోరుకుంటాడు? సుఖభోగాల వైపు కన్నులు పోలేదు ఆయనవి, శ్రమల వైపుకు కన్నులు తిప్పుకున్నాడు. 40 సంవత్సరాలు సుఖభోగములతో తునతూగిన వాడు, జ్ఞానవంతుడు, ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నవాడు. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని చెప్పలేదు. అమ్మ అని ఒక మాట అంటే సింహాసనం కాళ్ళ దగ్గరికి వస్తుంది మోషేకి. ఫరో కుమార్తెని అమ్మ అని పిలిస్తే సింహాసనం కాళ్ళ దగ్గరికి వస్తుంది మోషేకి. కానీ అమ్మ అనడు. ఇశ్రాయేలీలతో పాటు శ్రమ అనుభవించడానికి నేను ఇశ్రాయేలీయుడిని అని చెబుతాడు. సుఖభోగములు కోరుకునేవాడు గుడ్డికితనం కలిగిన వాడు, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు. శ్రమానుభవం కోరుకునేవాడు మనోనేత్రాలు వెలిగింపబడినవాడు. ఆ రోజున మోషే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై రాజాజ్ఞకి భయపడకోకుండా విశ్వాసం కలిగిన వాడై ఇశ్రాయేలీయులతో పాటు శ్రమ అనుభవించడం మేలు అని యోచించాడు. మోషే యొక్క ఎన్నిక శ్రమలు చదువుతూ అక్కడ రాయబడింది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మోషే పెద్దవాడైన అదనమాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే, అదిగో విశ్వాసం ప్రాముఖ్యమైనది. విశ్వాసం, దేవుని అంతటి విశ్వాసం. కళ్ళెదుట సింహాసనం ఉంది, కళ్ళెదుట అధికారం ఉంది, కానీ వీటిని కాళ్ళదన్ని నాకు వద్ద అవసరం లేదండి. సింహాసనం వద్దు, అధికారం వద్దు. నా దేవుడు, మా దేవుడు, నా ప్రజలు, నేను ఇశ్రాయేలీయులని, ఇశ్రాయేలు జాతికి చెందిన వాడిని చెప్తున్నాడు. పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఫరో ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అదనమాట. ఒక పక్క ధనం ఉంది, ఐగుప్తు యొక్క ధనం. మరో పక్క ఇశ్రాయేలు నిమిత్తమైన శ్రమ ఉంది. ఆత్మ సంబంధంగా ఆలోచన చేశాడు, విశ్వాసంతో ఆలోచన చేశాడు. మోషే ధనాన్ని కాలదన్నాడు. వద్దు, నాకు అవసరం లేదు, నా ప్రజలతో శ్రమ అనుభవించడమే కావాలా, క్రీస్తు విషయమై నింద అనుభవించడమే కావాలి. మహత్తరమైన మనిషి మోషే. నిర్ణయములను ఆత్మ సంబంధంగా తీసుకోగలిగిన జ్ఞానం కలిగిన వాడు మోషే. భౌతికంగా కనిపించే దాని మీద దృష్టి పెట్టిన వాడు కాదు. దృశ్యమైన వాటిని, కనిపించే వాటిని చూచే కన్నులు కలిగిన వాడు కాదు మోషే. కళ్ళు ఎదుట సింహాసనం ఉంది, దాన్ని చూడడం అవసరం లేదు. రాబోయే క్రీస్తున్నాడు, ఆ క్రీస్తు విషయమై శ్రమ అనుభవించడమే గొప్పతనంగా భావించిన వాడు మోషే. విశ్వాసంలో ఉన్నతుడు. ఇశ్రాయేలీల జనాంగంలో అతని వంటి వాడు ఎవడూ లేడు. ఆ మాటకు వస్తే దేవుడే ప్రత్యేకించి మోషేని పిలిపించుకొని, మోషే నువ్వు నా పనికి రా, నా ప్రజల్ని నడిపించు అని దేవుడే స్వయంగా మోషేని పిలవడానికి వచ్చాడు తన పని నిమిత్తం. అతని గొప్ప విశ్వాసమును ప్రదర్శించిన వాడు మోషే. మనోనేత్రాలు వెలిగింపబడకపోతే మనుషుడికి దృశ్యమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటాడు, గుడ్డోడై ఉంటాడు. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా బతకాలంటే మనోనేత్రాలు వెలిగింపబడడం ప్రాముఖ్యమైన సమాచారం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనోనేత్రాలు వెలిగింపబడితే అదృశ్యమైనవి కనిపిస్తాయి. మనోనేత్రాలు వెలిగింపబడకపోతే దృశ్యమైనవి నీ మనసులో గొప్పవిగా ఉంటాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అదనమాట. మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుని పిలుపు ఏంటో, ఆ పిలుపులో ఉన్న శక్తి ఏంటో, దేవుడు ఎక్కడికి పిలిచాడో అనేది అర్థమవుతుంది మనిషికి. ఎఫెసీయులు అన్యజనులు అపోస్తలుల యొక్క సువార్త ద్వారా కన్నులు తెరవబడిన వాళ్ళు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల బోధ వింటే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు పరలోకపు దృష్టిలో కొలతలేస్తాడు. ఏది విలువైనది, ఏది విలువ కానిది అనేది లెక్క కడతాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభువు పౌలుని తన సువార్త పరిచర్య కొరకు పిలుస్తూ ఏమంటున్నాడంటే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడకపోవు
సంగతిని గుర్చియు కనబడబోవు సంగతి ఆ కనబడబోవు సంగతిని గుర్చియు సంగతిని గూర్చి నిన్ను నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదాలు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి గుర్తుపెట్టుకోండి, వారు అంటే పాపంలో ఉన్నవాళ్ళు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని అధికారం వైపుకు మళ్ళీ తిరిగి నా యందలి విశ్వాసం వలన పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై. అదనమాట. కన్నులు అంటే భౌతికమైన కన్నులు కాదు, మనోనేత్రాలు, ఆత్మ సంబంధమైన కన్నులు. అదనమాట. ఈ రోజున ప్రతి ఆదివారమున వాక్యం విన్నా, మధ్యలో కూడికలు జరుగుతూ ఉన్నా, మనుషులు శరీర సంబంధంగా లోక సంబంధంగా ఎందుకు బతుకుతున్నారు అంటే మనోనేత్రాలు వెలిగింపబడలేదు. అది మనోనేత్రాలు వెలిగించే కార్యక్రమము దేవుడు అపోస్తలుల సువార్త ద్వారా ఏర్పాటు చేశాడు. అపోస్తలుల సువార్తను విన్న వ్యక్తి, దాన్ని అంగీకరించిన వ్యక్తి మనోనేత్రాలు తెరవబడతాయి. మనోనేత్రాలు తెరవబడిన వాడు చీకటి అంటే ఏంటో, వెలుగంటే ఏంటో అర్థం చేసుకుంటాడు. అపవాది యొక్క అధికారం ఏంటో, దేవుని అధికారం ఏంటో అర్థం చేసుకుంటాడు. పరలోక సంబంధమైనవి ఏమిటో, భూ సంబంధమైన ఏమిటో మధ్య తేడా చూస్తాడు. దేనికి తాను ప్రాముఖ్యత ఇవ్వాలో, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదో తన మనసులో నిర్ణయం చేసుకుంటాడు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు. అదృశ్యమైన వాటిని చూస్తాడు, దృశ్యమైన వాటిని పక్కన పెట్టేస్తాడు. ఇవి పనికిరావు. ఎందుకు పనికిరావు? దృశ్యమైనవి అనిత్యము, శాశ్వత కాలం ఉండవు కనిపించేవి. అదృశ్యమైనవి నిత్యం ఉంటాయి. దేవుడు అదృశ్యుడు, పరలోకం అదృశ్యమైంది, నిత్యం ఉండే లోకాలు అవి. దేవుడు నిత్యం ఉండేవాడు. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడితే దేన్ని ఏ కొలతతో కొలవాలో నీకు అర్థమవుతుంది. ఆ రోజున 13 క్రీస్తు పూర్వము సుమారు 3000 సంవత్సరాల క్రితమే మోషే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ఫరో చక్రవర్తి యొక్క అధికారము, సింహాసనము భౌతికంగా కనిపిస్తున్నప్పటికీ అవి వద్దు, క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించడమే గొప్ప భాగ్యం. భాగ్యం అంటే ధన్యత. ఏది ధన్యత? ధనం కాదు, శ్రమ. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడడం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. అందుకని ఎఫెసీయులకు ఉత్తరం రాస్తే ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనోనేత్రాలు వెలిగింపబడిన వారు దేవుడు సువార్త వలన ఎందుకు పిలిచాడో అర్థం చేసుకుంటాడు. చదువు అక్కడ రాయబడింది 1వ అధ్యాయం 17వ వచనంలో ఎఫెసీ పత్రిక. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపున వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మహిమైశ్వర్యం, ఐశ్వర్యం కాదు, మహిమైశ్వర్యం, పరలోక సంబంధమైన ఐశ్వర్యం ఇది. మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో. బలాతిశయం విశ్వసించు మీ యందు కనబరచు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపికి నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం అన్నాడు.
మనోనేత్రాలు వెలిగింపబడితే మనుషుడు అదృశ్యమైన వాటిని చూస్తాడు. దేవుడు నన్ను సువార్త ద్వారా ఎందుకు పిలిచాడు? పరలోకం వెళ్ళాలని కదా పిలిచింది. అవును. నిరీక్షణ ఎట్టిదో, ఆ తరువాత పరలోకంలో మన కొరకు దాచిపెట్టిన స్వాస్థ్యం ఉంది, మహిమైశ్వర్యం ఉంది. అక్కడ ఈ ఐశ్వర్యము భూ సంబంధమైనవి, తరిగిపోయేవి. కొండంత ఐశ్వర్యం ఉన్నా తింటే కూర్చొని తింటే తరిగిపోతుంది అంటారు పెద్దలు. తరిగిపోయేది శాశ్వతం కాదు ఈ ఐశ్వర్యం. కానీ మహిమైశ్వర్యం ఉంది మనకు పరలోకంలో. దేవుడు క్రీస్తుని మృతులలో నుండి లేపేటప్పుడు దేవుని బలమును ఏ విధంగా ఉపయోగించాడో ఆ బలమును నువ్వు గుర్తించాలి. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు దేవుని బలమును గుర్తిస్తాడు. సహోదరులు పాట పాడారు ఇందాక, యెహోవాను గానం చేద్దాము, ఆయన బలము, ఆయన దేవుడు అని. మంచిది. ఆయన బలమును గుర్తించాలంటే నీ మనోనేత్రాలు వెలిగింపబడాల. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి అపరిమితమైన శక్తి. ఇందాక చెప్పాను, ఫరో యొక్క శక్తి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని, మగబిడ్డలందరినీ చంపేయమని అధికారం ఇచ్చాడు, మంత్రసానులకు అధికారం ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మోషేని పుట్టించి మోషేని ఫరో చక్రవర్తి ఇంట్లోనే పెంచాడు. దేవుని శక్తి అదృశ్యమైన వాటిని చూశాడు అన్నమాట. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు అదృశ్యమైన వాటిని చూస్తాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. మోషే యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలుగా చేసి ఆలోచన చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ మాట రాయబడ్డాయి. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు అదృశ్యమైన వాటిని చూస్తాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి కనుగొనుచున్నాము. దేన్ని చూస్తున్నారంట వాళ్ళు? దృశ్యమైన వాటిని చూడట్లేదంట, అదృశ్యమైన వాటిని నిదానికి చూస్తారు. నిదానించి చూస్తే అదృశ్యమైనవి కనిపిస్తాయి. విశ్వాసంతో చూస్తే దేవుడు అర్థమవుతాడు, దేవుని కార్యక్రమాలు అర్థమవుతాయి, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆశ్చర్యకరంగా తన ప్రజల పట్ల కార్యక్రమాలు జరిగించగలిగిన శక్తిమంతుడు దేవుడు. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడటం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. ఆ రోజున మోషే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై కనిపించే ఫరో సింహాసనాన్ని, అధికారాన్ని ఆశించిన వాడు కాదు. పరలోక సంబంధమైన వాటిని ఆశించిన వాడు మోషే. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నిర్ణయం తీసుకున్నవాడు మోషే. మొదటిగా మనోనేత్రాలు వెలిగింపబడితే ఏం జరుగుతుంది? 1, అదృశ్యమైనవి కనిపిస్తాయి. అదృశ్యమైనవి కనిపిస్తాయి. 2, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తాడు. ప్రాముఖ్యత. 3, ఆత్మ సంబంధమైన నిర్ణయాలు చేస్తాడు. నిర్ణయాలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు దేవుని కార్యక్రమాలని
అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. మరొక ఉదాహరణ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనోనేత్రాలు వెలిగింపబడిన వారికి, మనోనేత్రాలు వెలిగింపబడని వారికి వ్యత్యాసం. బతికిన వాడికి సచ్చిన వాడికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది. చచ్చిన శవముకి బ్రతికి ఉన్న మనిషికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? అది కదలలేదు, మాట్లాడలేదు, శవం అది. బతికున్నవాడు మాట్లాడతాడు, కదులుతాడు, క్రియలు చేస్తాడు. అలాగున ఆత్మ సంబంధంగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు ఆత్మ సంబంధమైన వాటిని చూస్తాడు, అదృశ్యమైన వాటిని చూస్తాడు. ఆత్మ సంబంధమైన వాటి మీద వాటిని ప్రాముఖ్యతనిస్తాడు. ఆత్మ సంబంధమైన నిర్ణయాలు చేసుకుంటాడు. దేవుని కార్యక్రమాలను చూస్తాడు. దేవుని హస్తము తనను ఎలా నడిపిస్తుందో అర్థం చేసుకుంటాడు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు. ఒక రోజున సొలొమోను యొక్క వైభవాన్ని, సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి షేబా దేశము నుండి ఒక రాణి వచ్చింది. ఆ దేశంలో, షేబా దేశంలో ఎవరో చెబితే వినిందంట సొలొమోను యొక్క జ్ఞానాన్ని. ఇశ్రాయేల్ దేశంలో సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు. ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఆస్తిపరుడు, ఎంత ఔన్నత్యం కలిగిన వాడు అని తమ దేశంలో వినింది షేబా దేశపు రాణి. విని చూద్దాం పద, ఎట్లుంటాడు ఆ మనిషి, అతని ఔన్నత్యం ఎలాంటిదో చూద్దాం పద అని ఒకసారి పని కట్టుకొని అదే పనిగా ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ షేబా దేశం నుండి యూదా దేశానికి ప్రయాణం కట్టింది. మధ్యలో అనేకమైన దేశాలు ఉన్నాయి. వాటిని దాటుకుంటూ సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను యొక్క వైభవాన్ని చూచి, అతను కూర్చున్న సింహాసనము, అతని సైనికులు వేసుకునే వస్త్రాలు, అతని దేవుని మందిరంలో ఉండే ఉపకరణాలు, ఆ పరిస్థితులు అన్నీ చూచి ఆశ్చర్యపోయింది. రాజా, నీ వైభవము నేను విన్నాను కానీ ఇంత ఇప్పుడు చూశాను, నాకు అర్థమైంది అనింది ఆమె. శరీర సంబంధంగా ఆలోచన చేసిన షేబా దేశపు రాణి సొలొమోను వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయింది. అదే మనోనేత్రాలు వెలిగింపబడిన యేసు ప్రభు చూస్తే ఎలా చూస్తాడు సొలొమోను వైభవాన్ని? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. సొలొమోను యొక్క వైభవము అడవిలో పెరిగే గడ్డి పువ్వు కంటే తక్కువైన అనుభవం కలిగిన వాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు సొలొమోను వైభవాన్ని మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అదనమాట, మీలో ఎవడు చింతించుట వలన తరడి ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను అదిగో తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. సొలొమోను యొక్క వైభవము గడ్డి పువ్వు కంటే తక్కువదంట.
తక్కువైనది. ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. మరి శేబ దేశపు రాణి ఏమండింది? రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. శేబ దేశపు రాణి ఏమంటుందో చూడండి. 10వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. లేదా మొదటి నుంచి చదువుతాం, మీకు అర్థమవుతుంది. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో శేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాన్నంతటిని బట్టి అతనితో మాట్లాడెను. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను. ఏదీ లేదని ఆమె ప్రశ్న వేసిన వాటినన్నింటినీ భావం చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరాన్ని, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, సేవకులు కూర్చుండే పీటలు, అతని ఉపచారకులు కనిపెట్టుకుని ఉండడం, వారి వస్త్రములను, ఇవన్నిటిని చూచి ఆశ్చర్యపోయింది. బలులను చూచి విస్మయం ఉంది. ఎంత వైభవం రాజు దగ్గర ఉంది, ఎంత వైభవం అని రాజుతో ఇట్లా అంటుంది. నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వింటిని గాని ఈ వినిన మాట నిజమే. అయినను కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మలేదు గాని ఉన్నదానిలో సగమైనను చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానము, నీ భాగ్యము నేను వినిన దానికంటే బహుగా హెచ్చుగా ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానములను వినుచుండు నీ సేవకులు. ఎవరు జ్ఞానవంతులంట? సొలొమోను జ్ఞానవంతుడు, ఆ జ్ఞానాన్ని వింటున్న ఆయన సేవకులు జ్ఞానవంతులు. నీ వైభవం ఎంత, నువ్వెంత గొప్పవి అని మాట్లాడుతుంది ఈమె. యేసుప్రభు అంటున్నాడు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తూ, సొలొమోను వైభవము గడ్డి పువ్వు కంటే చిన్నది. గడ్డి పువ్వే ఉన్నతమైంది సొలొమోను వైభవం కంటే అంటే. అర్థమవుతుందా మీకు? ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడిన వాడు భూ సంబంధమైన వాటిని తక్కువగా చూస్తాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా చూస్తాడు, వాటికి ఎక్కువ విలువిస్తాడు. భూ సంబంధమైన వాటికి విలువయ్యాడు. భూ సంబంధమైన వాటికి ప్రాముఖ్యతే లేదు ఆత్మ సంబంధి అయిన వాని దగ్గర. ఆ రోజున మోషే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ఐగుప్తు యొక్క సింహాసనము, ధనము, ఆ మాటకు వస్తే ఆ దినాల్లో ఐగుప్తే మొదటి ఉన్నతమైన ఆర్థిక స్థితిలో మొదటి స్థానంలో ఉంది ఐగుప్తు ఆ దినాలలో. అలాంటి దేశానికి రాజు అయ్యే అవకాశం వచ్చింది. అమ్మా అని ఒక మాట మాట్లాడితే, అమ్మా అని ఫరో కుమార్తెని పిలిస్తే సింహాసనం కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. అవసరం లేదు. నా దేవుడు యెహోవా, నా ప్రజలు ఇశ్రాయేలీలు క్రీస్తు కొరకు నింద అనుభవిస్తా, శ్రమ అనుభవిస్తా, సుఖభోగాలు వద్దు. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు ఇదిగో అదృశ్యమైన వాటిని చూస్తాడు. దేవుడు అదృశ్యమైన వాడు, కానీ ఇప్పుడు మోషేకి మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు కాబట్టి ఆయన కనిపిస్తున్నాడు. చదువుదాం మరొకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. మరొక మారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే అదే అన్నమాట. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము ఎంతకాలం ఉంటుంది? అది సింహాసనం ఎంతకాలము, శరీరం ఎంతకాలము, ఆ సుఖభోగాలు ఎంతకాలం? అల్పకాలమే కదా. కాబట్టి అల్పకాలం కోసం ఆలోచన చేయలేదు మనోనేత్రాలు వెలిగింపబడిన మోషే. ఈ రోజున క్రైస్తవులం అని చెప్పుకుంటూ గ్రంథం పట్టుకుంటూ ఆ భౌతికమైన వాటి కోసము ప్రాముఖ్యతనిచ్చి పాకులాడే వాళ్ళు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? నిజంగానే మనుషుడు మోసపోతున్నాడు, గుడ్డితనంలో ఉన్నాడు. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని బతికే ప్రతివాడు గుడ్డోడే ఆత్మ సంబంధంగా. అందుకే యేసుప్రభు ఏమన్నట్టు తెలిసిన శిష్యుల గురించి మాట్లాడుతూ, నేను చేస్తున్న కార్యక్రమాలు మీ కన్నులు చూస్తున్నాయి, ధన్యమైనవి అన్నాడు. ధన్యమైనవి. నా మాటలు మీ చెవులు వింటున్నాయి, ధన్యమైనవి అన్నాడు. ఆ రోజున మోషే ఐగుప్తు యొక్క సింహాసనాన్ని, ఐగుప్తు యొక్క ధనాన్ని అల్పకాలము పాపభోగం, నీతి భోగం కాదది, పాపభోగం. వద్దు నాకు ఇవి వద్దు. ఏం కావాలా? శ్రమ కావాలా, నింద కావాలా, ఇంకా కింద వచ్చిన చదువుతాం అక్కడ, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏది భాగ్యము? శ్రమ భాగ్యం, నింద భాగ్యం. కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు మరొక మాట, కింద వచ్చిన వాళ్ళు 25వ వచనంలో మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. పాపం ఏడుస్తుంది ఫరో కుమార్తె. పెంచిన తల్లి కదా, మరి పెంచిన తల్లి ఏడుస్తుంది. నాయన అమ్మాని పిలుచు నాయన, సింహాసనం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. బతిమలాడుతుంది, ప్రాకులాడుతుంది. పెంచిన తల్లి ప్రాణము బిడ్డ పట్ల కొట్టుకులాడుతుంది. కానీ అమ్మా అనడు. విశ్వాసమును బట్టి అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమును దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అదనమాట. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని, అదృష్టుడైన దేవుణ్ణి చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై, స్థిరబుద్ధి. అదనమాట 5వది. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. స్థిరమైన బుద్ధి. బుద్ధి పలుమార్లు మార్చుకునేవాడు కాదు మనోనేత్రాలు కలిగిన వాడు. స్థిరమైన బుద్ధి ఉంటుంది. నేను పరలోక సంబంధిని, క్రీస్తు నన్ను రక్తం చేత కడిగి పవిత్రపరుచుకున్నాడు, పరలోకంలో నాకు ఆస్తి ఉంది, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి నాకు తోడుగా ఉంది, నాకేం కొత్తవా? స్థిరమైన బుద్ధి. స్థిర బుద్ధి కలిగిన వాడై, దేవుణ్ణి చూస్తున్నాను అని స్థిరబుద్ధి కలిగిన వాడై, ఇశ్రాయేలు జాతి వాడిని నేను అని ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, మోషే విశ్వాసంలో ఉన్నతుడు. 40 సంవత్సరాల వయసులోనే బుద్ధి వచ్చినప్పుడే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై, భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని క్రీస్తు విషయమై ఆలోచన చేసిన వాడు, ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నవాడు మోషే. అయితే మోషే సొంత జ్ఞానం ఆలోచన చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో చక్రవర్తి అధికారం నుండి విడిపించడానికి సొంత జ్ఞానం, సొంతంగా ఆలోచన చేశాడు. సొంతమైన ఆలోచన చేస్తే ఏం జరిగింది? అది బెడిసి కొట్టింది. ఏమని ఆలోచన చేశాడు? సొంతంగా
నా బలం చేత, యవనస్తుడు కదా, 40 సంవత్సరాలు యవనస్తుడు, నా బలం చేత, నా శక్తి చేత ఇశ్రాయేలీలకు విడిపిస్తాను ఫరో అధికారం నుండి అని ఆలోచన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, రే బాబు, నీ బలము నీ శక్తి కాదు, నా మీద అనుకో, నా యందు విశ్వాసం ఉంచు. నీ భౌతికమైన శక్తి మీద, నీ భౌతికమైన సామర్థ్యం మీద ఆనుకోవద్దు. చదువుతాం, ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో. మోషే తన శక్తి, తన సామర్థ్యము అని ఆలోచన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ శక్తి, నీ ఆలోచన కాదు మోషే, నా మీద ఆధారపడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. స్టెఫెన్ తన ప్రసంగంలో మోషేను గురించి మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. ఇరవై 28వ వచనం నుండి చదువుతాం. 25వ వచనం. 25వ వచనంలో, 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనంలో, మోషే తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్నాడని తక్కిన వారు గ్రహింతురని అతడు తలంచిన. అదిగో, సొంత ఆలోచన చేశాడు. ఒక రోజున ఒక ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయుడు గొడవ పడుతుంటే ఈ మనిషి దగ్గరికి వెళ్ళి, మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయుడిని కాపాడి ఐగుప్తుని కొట్టి చంపి అతన్ని ఇసుకలో పాతి పెట్టేశాడు. బలం ఉంది కదా, మరి పాతి పెట్టిన తర్వాత ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరూ మనకు ఒక నాయకుడు పుట్టాడు, వచ్చాడు అని అనుకోవాలని ఆలోచన చేశాడు మోషే. కానీ దేవుడు ఏం చేశాడంటే, నాయన, నీ బలము నీ శక్తి కాదు, పనికిరాదు, నా మీద అనుకో, నా యందు విశ్వాసం ఉంచు. ఆ రోజున మోషే ఈ చేసిన ఈ పొరపాటు ఫరో చక్రవర్తికి తెలిసింది. తెలిస్తే ఫరో మోషేని తరిమాడు, చంపాలని చూశాడు ఫరో. అప్పుడు మోషే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలోనికి పారిపోయాడు. ఎందుకు మోషే ఇంత పరిస్థితి, దుర్గతి వచ్చింది నీకు? పారిపోయే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? సొంత జ్ఞానం ఆలోచన చేశావు. కాబట్టి సొంత జ్ఞానం ఆలోచన చేస్తే దుర్గతి పడుతుంది. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపుకున్నాడు. ఇతని గొర్రెలు మేపాడు. గొర్రెల కాపరి మోషే. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అధిక లాంఛనాలు. రెండవ 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెల కాపరి. ఆ రోషము, తన బలము అంతా ఉడికిపోయింది. అప్పుడు దేవుడు మోషేకి, దేవుని ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు మోషేని పిలిచాడు. ఎన్నో సంవత్సరంలో పిలిచాడు దేవుడు మోషేని? 80వ సంవత్సరంలో పిలిచాడు. దేవుని పక్షాన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు చెరలో నుండి విడిపించి కనాను దేశానికి నడిపించే ఈ కార్యక్రమము మోషే చేతులకు అప్పగించాడు దేవుడు. 40 సంవత్సరాలు మోషే దేవుని సేవ చేశాడు. మొత్తం ఎంత? 120 సంవత్సరాలు. ఇప్పుడు సంపూర్ణంగా ముసలివాడైపోయి మరణానికి దగ్గర పడ్డాడు. 2 నెలలే టైం ఉంది. ఆ 2 నెలల టైంలో రాయబడిందే ద్వితీయోపదేశకాండం.
తన అనుభవంలో దేవుని గురించి ఎంత విన్నాడో, ఎంత చూశాడో, ఐగుప్తు దేశంలో దేవుడు ఎలా సహాయకుడై ఫరో చక్రవర్తి అధికారం నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఆకాశం నుండి మన్నా ఎలా కురిపించాడో, తన ప్రజల పక్షాన యెహోవా దేవుడు ఎలా యుద్ధం చేశాడో అనుభవం అయింది. ఇప్పుడు మోషేకి సంపూర్ణంగా అనుభవమైంది. ముసలితనంలో, వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని మనవల్ని కూర్చోబెట్టుకొని చెప్తారే సంగతులు, అలాగనే ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో జరుగుతుంది. ముసలితనంలో ఉన్న మోషే, సంపూర్ణంగా మరణ కాలం దగ్గర పడిన మోషే కొత్త తరం వారికి, క్రొత్త తరం దేవుని ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రని రాబోయే కనాను దేశ భాగ్యాలను ఉపదేశిస్తున్నాడు. ఎవరికి ఉపదేశిస్తున్నాడు? ఇప్పుడు ఉపదేశం ఎవరికి? కొత్త తరం వారికి. ఏం ఉపదేశిస్తున్నాడు? అదిగో ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను ఉపదేశిస్తున్నాడు, రాబోయే కనాను దేశం యొక్క భాగ్యాలు, గొప్పతనం ఉపదేశిస్తున్నాడు. ఇది ద్వితీయోపదేశకాండంలో జరిగిన కార్యక్రమం. అయిపోయింది ద్వితీయోపదేశకాండం. అర్థమైంది మీకు ఇది? కాబట్టి ద్వితీయోపదేశకాండంలో ఏముందయా అంటే, కొత్త తరం వారికి ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్నాడు మోషే, కొత్త తరం వారికి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను వివరిస్తున్నాడు, కొత్త తరం వారికి రాబోయే కనాను దేశపు భాగ్యాన్ని వివరిస్తున్నాడు. ఈ 3 సంగతులు వివరించి, ఈ 3 ప్రసంగాలు చేసి చనిపోతాడు. కనాను దేశంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు మోషేకి. ఎందుకు కనాను దేశంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు? సంఖ్యాకాండంలో పొరపాటు చేశాడు మోషే. ఏం పొరపాటు చేశాడు? దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. బండతో మాట్లాడమంటే కొట్టాడు. అందుకని దేవుడు మోషేను కనాను దేశం వెళ్ళడానికి అవకాశం లేదు. చదువుతాం, లేఖనాలు ఇలాగ రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ఒకసారి. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా మధ్య సేపునకు ఎదురుగానున్న ఆరాబురులు మోసే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. అదనమాట. యోర్దాను నది యూదుల ఈ భూభాగం అంతా కనాను దేశం. ఇది మోయాబు మైదానం. ఇక్కడ ఉన్నారు ఇశ్రాయేలీయులు, మోషే జనాంగం అంతా. ఇక్కడ జరిగింది ద్వితీయోపదేశకాండం యొక్క 3 ప్రసంగాలు. ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి? 3 ప్రసంగాలు ఉన్నాయి. ఈ 3 ప్రసంగాలు ఇశ్రాయేలీయుల ప్రజలకి, కొత్త తరం వారికి బోధించాడు. ఇక్కడ ఈ యోర్దాను నది దాటకూడదని దేవుడు ముందుగానే మోషేకి సెలవిచ్చాడు. మోషే, నువ్వు యోర్దాను నది దాటడానికి అవకాశం లేదు నీకు అన్నాడు. అయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగాడు మోషే. ఒక్కసారి లేదు, అర్ధసారి లేదు, అవకాశం లేదు. 120 సంవత్సరాలు జీవితాన్ని జీవించిన మోషే కనాను దేశంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. దేవుడు అవకాశం ఇవ్వలా.
దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. అయినా కూడా అవకాశం లేదు. ఎందుకు? 1వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చదువుతాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మోషేకి దేవుడు అవకాశం లేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. అందుకు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసినామని నాతో ఉత్తరమిచ్చు. 3వ అధ్యాయం 26వ వచనంలో 3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23, 26, 23 నుంచి చదువుతాం. మరియు ఆ కాలమున నేను యెహోవా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడెవరు? నువ్వు చూపు పరాక్రమం చూపగల దేవుడెవరు? అదిగో నేను అందరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని యెహోవాని అడగగా యెహోవా దేవుడు మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. నాతో ఇట్లా నేను చాలు ఈ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు. యోర్దాను దాటకూడదు కానీ పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును పడమటి వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు తూర్పు వైపును తేరు చూడంతే అతను ఈ ప్రజలను అడ్డపెట్టుకొని యెహోషువ ప్రజల్ని యోర్దాను నది దాటిస్తాడు. నువ్వు కాదు, నీ పని అయిపోయింది. 120 సంవత్సరాలు మోషే జీవించినప్పటికీ కనాను దేశాన్ని చూడడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధతను సన్మానించడము ప్రాముఖ్యమైన సమాచారం. భక్తిపరుడు దేవుని పరిశుద్ధతను సన్మానించాలి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో నీవు నీ కర్ర తీసుకొని నీవు నీ సహోదరుడకు అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము. అదనమాట, వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాడు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసి బండతో వారితో ద్రోహులారా వినండి, మేము ఈ బండ నీళ్లు రప్పింపవలనా నేను. అప్పుడు మోషే చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా 2 సార్లు బండను కొట్టి నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. నీళ్ళైతే వచ్చాయి, సమాజంలో పశువులు తాగాయి. అయితే దేవుడు పిలిచాడు మోషే అహరోను, రే బాబు ఇట్లాంటి మీరిద్దరు అన్నాడు.
ఏంటండి మోషేను నేనేం చెప్పాను మీరేం చేశారు అన్నాడు దేవుడు. మీరు ఇశ్రాయేల్ ప్రజల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను నమ్ముకోలేకపోతుంది కనుక. నమ్ముకోలేదంట దేవుణ్ణి వాళ్ళు. అప్పుడు ఎందుకు నమ్ముకోలేదు? ఎందుకు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే అప్పటికే మోషే ఇశ్రాయేల్ ప్రజల చేత, వారి ఏడ్పుల చేత విసిగిపోయాడు. మనిషి విసిగిపోయాడు. ఐగుప్తు దేశం నుండి ఆ ప్రజల్ని చూస్తూ వస్తున్నాడు, వారి పాపానికి చూస్తూ వస్తున్నాడు, వారికి దేవుడు విధించే శిక్షలు చూస్తూ వస్తున్నాడు. పలుమార్లు సుమారు 10 సార్లు ఏడ్చారు వాళ్ళు. 10 సార్లు, సుమారు, కరెక్ట్ కాదు అది, సుమారు అనమాట. 10 సార్లు ఏడ్చారు. వాళ్ళని చూచి విసిగిపోయాడు మోషే. విసిగిపోయి ఏం చేశాడనమాట, బండతో మాట్లాడమంటే, నువ్వు ఎంత విసిగిపోయినా నా మాట మాత్రం జవదాటకూడదు సుమా, నా మాట జవదాటకూడదు. నీ విసుగు ఉంటే ఉండని, అయితే నా మాట విషయంలో నీ విసుగు ఉండకూడదు. పనికిరాదు అక్కడ. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే దేవుని కార్యక్రమాల విషయంలో భౌతికమైన వాటిని అన్ని మనసులో పెట్టుకొని విసుగు చెంది ఆరాధన మానే ఆయన ఒక ఆయన, భౌతికమైన వాటిని మనసులో పెట్టుకొని కనీసం ప్రార్థన యథార్థంగా చేయలేని హృదయం కలిగిన వాడు ఒక ఆయన, ఎదుటి సహోదరుని ప్రేమగా మాట్లాడించలేని పరిస్థితి ఒక ఆయనకి. ఎందుకు ఇవన్నీ వచ్చాయి? శరీర సంబంధమైన వాటివన్నిటి చేత విసిగిపోయాడు మనిషి. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు ఏమున్నా అవన్నీ పక్కన పెట్టి నా మాటను చెప్పినది చెప్పినట్టుగా చేయాలా. అది నా పరిశుద్ధతను సన్మానించడం. నన్ను నమ్ముకోవడం అయి ఉంది అది. కాబట్టి మోషే చేసిన ఈ తప్పిదానికి కనాన్ దేశానికి వెళ్ళలేకపోయాడు. ఈ 3 అధ్యాయాలలో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు మోషే ముమ్మారు దేవుణ్ణి వేడుకుంటాడు. 3 సార్లు వేడుకుంటాడు. ఏమని? అయ్యా కనాన్ దేశాన్ని చూస్తానండి, చూస్తాను. అవకాశం లేదు మోషే ప్రార్థన చేసినా కూడా దేవుడు అక్కడ అంగీకరించలా. మరి ఎట్లా నా పరిస్థితి ఏంటి? రాబోయే క్రీస్తున్నాడే, క్రీస్తు వస్తాడు, ఆయన దగ్గర పెట్టు నీ సర్టిఫికెట్. అక్కడ కొట్టేయబడుతుంది యేసు ప్రభు యొక్క రక్తంలో నీ పాపము. అప్పుడు నీకు పరలోకపు భాగ్యం కలుగుతుంది. అదనమాట. సత్యం ఇలాగ రాయబడింది. మోషే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. పాపమును పరిహారము పొందాలంటే మోషే ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. సత్యం ఇలాగూ లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఒక కొండ మీద రూపాంతరం చెందాడు. 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుతాం. ఈ మాట చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును ముగ్గురిని, అపోస్తలుల్లో ముగ్గురిని వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. వారు మోషే ఏలియాలు అనువారు. వారు మహిమతో క్రీస్తు, మోషే
ఏలియా. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము శిలువ మరణం, విమోచన. నిర్గమం అంటే విడుదల, ఎగ్జిట్. పాపము నుండి విమోచిస్తాడు యేసు ప్రభు. కాబట్టి ఈ మోషే ఏలియాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకు? ఆయన దగ్గరే రక్షణ ఉంది, ఆయన దగ్గరే పాపక్షమాపణ ఉంది. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే ధర్మశాస్త్రం వలన, ప్రవక్తల వలన పాపక్షమాపణ కలుగదు. క్రీస్తు దగ్గరికి వస్తేనే పాపక్షమాపణ. ఈ రోజున ధర్మశాస్త్రం మాత్రమే అనేవాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఉన్నారు, మతశాఖ. వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు, ఆదివారం ఆరాధన చేయరు. వాళ్ళు గుడ్డోళ్ళు, ఆత్మ సంబంధమైన గుడ్డోళ్ళు. కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణంలో మోషే యొక్క అపరాధానికి పాపక్షమాపణ కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణము పాత నిబంధన భక్తులైన వారికి కూడా వర్తిస్తుంది. పాత నిబంధన భక్తులైన వారికి కూడా వర్తిస్తుంది. చెప్పాను, ఒకసారి మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఇటు ఆది కాండం, ఇటు యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షత. రెండవ రాకడా కాదు, రెండవసారి ప్రత్యక్షత. యేసు ప్రభు రక్తము ఇటు భక్తులైన వారిని, వారి పాపములను కడిగి వేస్తుంది. ఇటు యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలని కడిగేసుకుంటారో వారికి సంబంధించింది అన్నమాట. యేసు ప్రభు ఊట రక్షణ ఊట. ఆయన అటు పాత నిబంధన భక్తులైన వారిని కడిగేస్తుంది వారి పాపాలని. ఇటు యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు ఎవరైతే నమ్ముతారో వారి పాపాలని కడుకున్నాడు. అదే 14వ వచనంలో చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుణ్ణి సేవించినట్లు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు ప్రభు రక్తం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నిమిత్తమును విమోచన కలుగు నిమిత్తము ఆయన మరణం పొందినందున పిలువబడిన వారికి, పిలువబడిన వారు సువార్త వలన పిలువబడిన వారు అన్నమాట. సువార్త యొక్క పిలుపు ఇక్కడ పిలుపు లేదు, ఇక్కడ పిలుపు. సువార్త ద్వారా పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము పొందునట్లు వాగ్దానం పొందు నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. సెంటర్ పాయింట్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని చెప్పేసి, సెంటర్ పాయింట్ కొత్త నిబంధనకు మధ్యవర్తి ప్రభు. కాబట్టి ద్వితీయోపదేశ కాండం మనం చదువుతున్నప్పుడు మోషే యొక్క జీవితాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు చూస్తాం మనం అక్కడ.
ఆయన జీవితంలో దేవుని అందలి విశ్వాసం వలన దేవుణ్ణి ఆనుకొని బ్రతికినప్పుడు ఎలాగూ దేవుని కార్యక్రమాలు జరిగించాడో, ఎప్పుడైతే తను సొంతంగా ఆలోచన చేసినప్పుడు ఎలాగూ అవిధేయతకు గురయ్యాడో ఈ కార్యక్రమాలు ద్వితీయోపదేశకాండం ప్రారంభపు 3 అధ్యాయాల్లో చెబుతుంటుంది. ఆ తర్వాత చివరి అధ్యాయంలో ముగింపు చూపిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత పిస్కా కొండ మీద చనిపోతామని దేవుడు చెప్పాడు కదా. పిస్కా కొండ ఎక్కాడు ఇప్పుడు మనిషి. 34వ అధ్యాయం 1వ వచనం నుండి ముగింపు, మోషే యొక్క ముగింపు. మోషే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనంలో మోషే మోయాబు మైదానంలో నుండి ఎరుకో వద్దనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నప్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, అంటే యూదా దేశం యొక్క సరిహద్దులన్నీ చూశాడు అనమాట. కొండ మీద నుంచి చూశాడు. దక్షిణ దేశాన్ని, సోయర్ వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ వరకు, చుట్టూ మైదానమును అతనికి దేవుడు చూపించాడు. మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానాన్ని ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము ఒట్టు పెట్టుకున్న దేశమును ఇదే. అదిగో కన్నులారా చూడు మోషే, ఇది నీ భాగ్యం. నీ జీవితానికి 20 సంవత్సరాలకి నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా చేత మాట చొప్పున మృతి పొందాడు. మోయాబు దేశంలో మృతి పొందాడు. అక్కడ ఆయన్ని పాతి పెట్టారు. ఆయన పాతి పెట్టబడిన స్థలము ఎవరికి తెలియదంట, ఎవరికి తెలియదు. మోషే జీవితం ముగిసిపోయింది. కాబట్టి ద్వితీయోపదేశకాండం మనం చదువుతూ ఉన్నప్పుడు మోషే జీవితానికి ముగింపు మొదటిది. రెండవది ద్వితీయోపదేశకాండము కొత్త తరం వారికి సందేశం అన్నమాట. కొత్త తరం వారికి సందేశం. ద్వితీయోపదేశకాండంలో ప్రాముఖ్యంగా దేవుడు ఏం చేశాడంటే, నిర్గమ, లేవియా, సంఖ్య కాండాలలో ఉన్న దేవుని ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తపరిచాడు. నిర్గమ, లేవియా, సంఖ్యాకాండంలో ఉన్న దేవుని ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తపరిచాడు. 34 అధ్యాయాలు ఉన్నాయి ద్వితీయోపదేశకాండంలో. ఈ 34 అధ్యాయాలలో ధర్మశాస్త్రము సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ఇచ్చింది మొదలుకొని వారు ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఫాలో అయ్యారు, ఏ విధంగా విధేయత చూపారు, ఏ విధంగా అవిధేయులయ్యారు, అదంతా చరిత్ర మరలా ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తం చేశాడు అనమాట. కొద్దిగా చూపించాడు ద్వితీయోపదేశకాండంలో. కాబట్టి పరిశుద్ధాత్మ ఏ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో ఎలాగూ రాయించాడో దాన్ని మనం గుర్తించి చదివితే గ్రంథం అర్థమవుతుంది.
నీకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఒక 10 వచనాలు, రేపు 2 అధ్యాయాలు, మరుసటి రోజు 3 అధ్యాయాలు, ఇటు చదివితే ఏమర్థమవుతుంది? ఇట్లాగా చదవాల్సింది. ద్వితీయోపదేశకాండం తీసుకున్నాం. ద్వితీయోపదేశకాండం అంటే అర్థం ఏంటి? ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశము. రెండవసారి ఉపదేశము ఎవరికి చేస్తున్నాడు? కొత్త తరం వారికి, ఇశ్రాయేలీలో కొత్త తరం వారికి చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రసంగం? మోషే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన? ఇశ్రాయేలీల యొక్క ఇదిగో నిర్గమ, లేవియ, సంఖ్యాకాండంలో ఉన్న దేవుడి ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తపరిచి బోధించాడు వారికి. 10 ఆజ్ఞలు మరలా కనిపిస్తాయి ద్వితీయోపదేశకాండంలో. లేవీయులు చేసే యాజకత్వపు బలులు, పండుగలు మరలా ద్వితీయోపదేశకాండంలో చదువుతాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతగా విసిగించారో ఆ పరిస్థితులు కూడా మరలా చదువుతాం దీంట్లోని. దానివల్ల నశించిపోయిన వాళ్ళు చదువుతాం మనం. ఈ ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కొత్త తరం వారి దగ్గర దేవుడు ఆశీర్వాదము, శాపాలు రెండు వాళ్ళ ఎదురుగా పెట్టాడు అనమాట. వాళ్ళు ఎదురు పెట్టాడు. ఆశీర్వాదాలు పెట్టాడు, శాపాలు కూడా పెట్టాడు. జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు. రెండింటిని పక్క పక్కనే పెట్టి మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి అని చెప్పేశాడు. మీరేం కోరుకుంటారో కోరుకోండి. నా ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నా ఆజ్ఞలను అనుసరించకపోతే మీకు శాపాలు ఉంటాయి. నా ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే మీరు జీవం కలిగిన వారై ఉంటారు. నా ఆజ్ఞలను విడిచిపెట్టి లోక సంబంధమైన విగ్రహాల వైపుకి తిరిగితే మీరు చనిపోతారు. అప్పుడప్పుడు పిల్లల ఎదురుగా 2 సంగతులు పెట్టి మనం రే నీ ఏం కావాలో కోరుకుంటావే, అలాంటి పరిస్థితి అన్నమాట. 2 దగ్గర పెట్టి నీ ఇష్టం ఏం కోరుకుంటావు. ఆ రోజున ఇశ్రాయేలీల కొత్త తరం వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసున? ఆశీర్వాదాన్ని కోరుకున్నారు, జీవాన్ని కోరుకున్నారు. కోరుకోవడం అయితే జీవాన్ని కోరుకున్నారు, ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. బతికే బతుకులు మాత్రము శాపాలతో బతికారు, మరణాన్ని కోరి తెచ్చుకున్నారు. కోరికేమో ఆశీర్వాదం, జీవితమేమో శాపాలు. ఈ రోజున మనం కూడా అంతే. క్రీస్తు దగ్గరికి వచ్చిన మనం పరలోకం వెళ్ళాలనే వచ్చాం మనమంతా, అవునా కాదా? కానీ జీవితాల్లో అనుసరించేది లేదు. అబద్ధమాట అంటే నోరు కంట్రోల్ చేసుకునే పరిస్థితులు లేవు మన దగ్గర. కోపం వస్తే తిరిగి కోపం చూపించే రకమే తప్ప ఎడమ చెంప కొడితే కుడి చెంప చూపించమని ప్రభు చెప్తే ఆ మాట పట్టించుకోం మనం. జీవితాల్లో లేదు, మాటల్లో ఉంది భక్తి. అలాంటిది పనికిరాదు. ఏదైతే మాట్లాడుతున్నామో అది మన జీవిత అనుభవమై ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. వారు కూడా ఆశీర్వాదం కోరుకున్నారు, జీవాన్ని కోరుకున్నారు, కానీ వాళ్ళు శాపాలలో బతికారు, మరణాన్ని కోరి తెచ్చుకుంటారు. శబ్దం ఇలాగ రాయబడింది. నేను చెప్తుంది కథ కాదు, ఇది ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 18 నుంచి క్షమించండి 15 నుంచి చదువుతాం. 30వ అధ్యాయం 15వ వచనంలో బ్రేక్ తీసుకుందాం. ఇది చదివిన తర్వాత చూడుము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనంలో చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును,
కీడును ఎదుట ఉంచి నీ ఉన్నాను. ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి నీవు విస్తరించినట్లుగా విస్తరించున్నట్లుగా నీ నీ దేవుడైన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని, ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి అదిగో నీవు హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఈడువబడిన వాడవై అన్య దేవతల నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని స్వాధీనపరచుటకు యోర్దానును దాటబోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరని ఉంటారంటున్నాడా ఉండరంటున్నారా? మీరు ఉండరు నాకు తెలుసు అంటున్నాడు మోషే. ఎందుకు? 40 సంవత్సరాలు వారిని ఏగాడు మోషే. మీరు ఉండరు నాకు తెలుసు. ఆ కనాను దేశాన్ని, ఆశీర్వాదంలో దేశాన్ని మీరు పొందుకున్న దాంట్లో ఎక్కువ కాలం ఉండలేరు. మీరు యెహోవాను సేవించడం మాట కాదు, మాట కాదు. చదువుతాం కిందికి అంటున్నాడు, మీరు ఉండరని నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణాన్ని, ఆశీర్వాదమును శాపాన్ని మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యంగా, ఆకాశమా భూమి మీరే సాక్షులు, ఇదిగో వీళ్ళతో చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళు త్వరితగతిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. యెహోషువ వరకు వారు ధర్మశాస్త్రాన్ని పాటించారు. న్యాయాధిపతుల కాలం రాగానే ఎవడి దారి వారిది. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఏ గోత్రం వారు విగ్రహాల వైపు మళ్ళీపోయాడు. త్వరితగతినే మీరు నశించిపోతారని నాకు తెలుసు. కాబట్టి ప్రియులారా, నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం మనం చదువుతూ ఉన్నప్పుడు కొత్త తరం వారికి ఉపదేశాన్ని మోసే ధర్మశాస్త్రాన్ని మరలా వివరించి సంక్షిప్తపరిచి వారికి తెలియజేస్తూ వారిని కోరుకుంటున్నాడు. ఇదిగో ఆశీర్వాదము, శాపాలు, జీవము, మరణాన్ని మీ కళ్ళెదుట పెట్టినా ఏం కోరుకుంటారో కోరుకో. ఈ రోజున కూడా మన ఎదుటంగా దేవుడు పరలోకపు స్వాస్థ్యాన్ని, భూ సంబంధమైన వాటిని కూడా ఈ 2 పక్కన పెట్టి చెప్తున్నాడు. ఏది కావాలి నీకు? ఏది కావాలా? మనోనేత్రాలు వెలిగింపబడిన వాడైతే దేనికోసం ఆలోచన చేస్తాడు? పరలోకం కోసం ఆలోచన చేస్తాడు. మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వాడు దేనికోసం ఆలోచన చేస్తాడు? భూ సంబంధమైన వాటి కోసం ఆలోచన చేస్తాడు. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా లేకపోతే గుడ్డితనంలో ఉన్నాయా అనేది మనకు మనంగా పరీక్షించుకొని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనోనేత్రాలని గుడ్డితనం కలగజేసేవాడు ఎవడు? అపవాది. భౌతికమైన వాటిని నీ కళ్ళెదుట పెట్టి, రే అది చేయి, ఇంత ఆస్తి వస్తుంది, ఇది చేయి, ఇంత వ్యాపారం చేయి, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్తున్నాడు. గాల్లో మేడలు కడతాడు నీ కళ్ళెదుట. నువ్వేం చేస్తావు? దాన్ని ఆశిస్తావు, పరిగెత్తుతావు. అది దొరకదు, నీ ప్రాణం పోతుంది. వాడేమో మోసగాన్ని వెంట పరిగెత్తుతున్నావు నువ్వు. అది దొరికే పని కాదు, వాడికి ఇచ్చే పని కూడా లేదు, వాడి చేతిలో ఉంటే కదా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, మన ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి అనేది మనము ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీల యొక్క ధర్మశాస్త్రాన్ని చూస్తూ ఇటు క్రొత్త నిబంధన జీవితాలని చూస్తూ ముందుకు వెళ్తాం అన్నమాట. ఈ దినమున బ్రేక్ తీసుకుందాం.